భారతదేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించడం ద్వారా మధ్యప్రదేశ్ అటవీ సంరక్షణ రంగంలో ఒక చారిత్రాత్మక ఇనిషియేటివ్ను తీసుకుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ ఉపగ్రహ చిత్రాలు, యంత్ర అభ్యాస అల్గారిథంలు మరియు మొబైల్ యాప్ ఆధారిత ఫీడ్బ్యాక్లను మిళితం చేసి అటవీ ఆక్రమణ, భూ వినియోగ మార్పు మరియు అటవీ క్షీణతను త్వరగా గుర్తిస్తుంది. పర్యాటక భద్రతను మెరుగుపరచడానికి మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక భద్రతా దళాన్ని అనగా పర్యాటన మిత్రాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర. పర్యాటక భద్రతను మెరుగుపరచడానికి మరియు పర్యాటకాన్ని పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పర్యాటక భద్రతా దళాన్ని ప్రారంభించింది. దీనిని పర్యాటన మిత్ర అని కూడా పిలుస్తారు. ఈ పైలట్ ప్రయోగం 2025 మే 1 నుండి 4 వరకు సతారా జిల్లాలో జరుగుతుంది. రాష్ట్రాన్ని సందర్శించేటప్పుడు పర్యాటకులు సురక్షితంగా ఉండేలా చేయడానికి పర్యాటక శాఖ కాంట్రాక్టు ప్రాతిపదికన పర్యాటక పోలీసులను నియమిస్తుంది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆధారంగా ఛాలెంజెస్ ఆర్ మై ఫేవరెట్ అనే పుస్తకాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎవరు? జగదీప్ ధంకర్. లక్నోలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీలో రాష్ట్ర గవర్నర్ అయిన ఆనందీబెన్ పటేల్ జీవితం ఆధారంగా రాసిన ఛాలెంజెస్ ఆర్ మై ఫేవరెట్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఆవిష్కరించారు. ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి సిబిఐ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హాక్. ఆన్లైన్ చైల్డ్ లైంగిక దోపిడీతో కూడిన సైబర్ నేరాలను అరికట్టడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనగా సిబిఐ ఇటీవల ఆపరేషన్ హాక్ కింద అనేక దాడులు నిర్వహించింది. ఈ సిబిఐ యొక్క అంతర్జాతీయ ఆపరేషన్స్ విభాగం ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 మరియు లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ చట్టం 2012 కింద కేసులు నమోదు చేసింది. ఆపరేషన్ కార్బన్ 2021 మరియు ఆపరేషన్ మేఘ్ చక్ర 2022 వంటి మునుపటి కార్యకలాపాల కింద సిబిఐ యొక్క విస్తృత ప్రయత్నాలలో ఇది భాగంగా ఉంది. తొలి ఆసియా అండర్-15 మరియు అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? కజకిస్తాన్. కొత్తగా ఏర్పడిన ఆసియా బాక్సింగ్ సంస్థ కింద ప్రారంభ ఆసియా అండర్-15 మరియు అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం మొత్తం 15 స్వర్ణాలు, 6 రజతాలు మరియు 22 కాంస్య పతకాలతో ముగించింది. జోర్డాన్లోని దాని యొక్క రాజధాని అయినటువంటి అమ్మన్లో జరిగిన మొత్తం పతకాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. భారతదేశం పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కజకిస్తాన్ కంటే వెనుకబడి ఉంది. ఉజ్బెకిస్తాను 3వ స్థానంలో నిలిచింది. 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సమావేశం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్. 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సమావేశం జూన్ 9, 10 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరుగుతుంది. 2 రోజుల ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చి వికసిత్ భారత్, సివిల్ సర్వీస్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సహకారంతో పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రజాసేవ నాణ్యతను పెంచడానికి ఈ సమావేశం చర్చిస్తుంది. జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు కూడా ప్రదానం చేయబడతాయి.
ఆహార నిల్వ డిపోలను రియల్ టైంలో పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పోర్టల్ పేరు ఏమిటి? డిపో దర్పణ్. ఆహార నిల్వ డిపోలను రియల్ టైంలో పర్యవేక్షించడానికి ప్రభుత్వం డిపో దర్పణ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. డిపో దర్పణ్ పోర్టల్ను ప్రారంభించడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాల నిల్వలో నాణ్యత మరియు భద్రతను నిర్ధారించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి తేజస్వి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మధ్యప్రదేశ్. విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తేజస్వి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం విద్యార్థులకు స్వయం ఉపాధి అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విద్యార్థులు స్వావలంబన పొందేందుకు మరియు జీవిత సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడటానికి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తుంది. ఈ ఇనిషియేటివ్ జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు మద్దతిస్తుంది. సీక్యూర్ ప్రాజెక్టు ఏ దేశం యొక్క ఇనిషియేటివ్? యునైటెడ్ కింగ్డమ్. సముద్రం నుండి కార్బన్ డయాక్సైడ్ను తొలగించడానికి ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో సీక్యూర్ అనే కొత్త ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ సీక్యూర్ ప్రాజెక్ట్ అనేది యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. సముద్రపు నీటి నుండి నేరుగా కార్బన్ తీసుకోవడం, గాలిలో కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడానికి తక్కువ ఖర్చుతో కూడిన సీక్యూర్ ప్రాజెక్టు పరీక్షిస్తుంది. వాతావరణంలో కంటే కార్బన్ స్థాయిలు 150 రెట్లు ఎక్కువగా ఉండే సముద్రాన్ని సీక్యూర్ లక్ష్యంగా చేసుకుంటుంది. భారతదేశంలో మొట్టమొదటి డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ గల ఓడరేవు ఏది? విజింజం అంతర్జాతీయ ఓడరేవు, కేరళ. కేరళలోని తిరువనంతపురంలో మే 2, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు భారతదేశంలో మొట్టమొదటి డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్బు. కేరళ ప్రభుత్వం మరియు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్ మధ్య ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనా కింద దాదాపు 8,867 కోట్ల వ్యయంతో దీనిని అభివృద్ధి చేశారు. 2025 ఐక్యరాజ్య సమితి వెసక్ దినోత్సవానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? వియత్నాం. 2025లో మే 6 నుండి 8 వరకు హోచిమిన్ నగరంలో వియత్నాం ఐక్యరాజ్య సమితి వేసక్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఐక్యరాజ్య సమితి వేసక్ దినోత్సవం బుద్ధుని జననం, జ్ఞానోదయం మరియు దివంగతులను సూచిస్తుంది. చారిత్రాత్మకంగా మొదటిసారిగా భారతదేశంలోని సారనాథ్ నుండి పవిత్ర బుద్ధ అవశేషాన్ని ప్రత్యేక దర్శనం కోసం వియత్నాంకు పంపనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి నిర్వహిస్తున్నది. పట్టణ పేదలను ప్రభుత్వ పథకాలతో అనుసంధానించడానికి ఒడిశా ప్రభుత్వం ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? సహజోగ్. ఒడిశా గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధి మంత్రి కృష్ణచంద్ర మహాపాత్ర పట్టణ పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడంలో సహాయపడటానికి సహజోగుని ప్రారంభించారు. ఈ సహజోగ్ అనేది అర్హత కలిగిన పట్టణ పేదలను గుర్తించి అవగాహన, ఇంటింటికి సేవలు మరియు మెరుగైన స్థానిక అమలు ద్వారా వారిని సామాజిక పథకాలకు అనుసంధానించే ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్. భవిష్యత్ ఎన్సెఫలాటిస్ నివారణ, వాతావరణ మార్పు మరియు అంటువ్యాధులు అనే ప్రపంచ ప్రచారాన్ని ఏ దేశం ప్రారంభించింది? యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఆరోగ్య స్వచ్ఛంద సంస్థ ఎన్సెఫలైటిస్ ఇంటర్నేషనల్ ఎన్సెఫలైటిస్ గురించి
అవగాహన పెంచడానికి మరియు టీకాను ప్రోత్సహించడానికి ప్రివెంటింగ్ ఫ్యూచర్ ఎన్సెఫలైటిస్, క్లైమేట్ చేంజ్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనే ప్రపంచ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ఎన్సెఫలైటిస్ అనేది ఇన్ఫెక్షన్లు లేదా ఆటో ఇమ్యూన్ ప్రతిస్పందనల వల్ల కలిగే క్రియాశీల మెదడు కణజాలాల వాపు. 2024లో భారతదేశంలో 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1548 జపనీస్ ఎన్సెఫలైటిస్ కేసులు నమోదయ్యాయి. త్రిశూర్ పూరం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. త్రిశూర్ పూరం ఏప్రిల్ మే సమయంలో కేరళలోని త్రిశూర్లో జరుపుకునే వార్షిక హిందూ దేవాలయ పండుగ. దీనిని కొచ్చి మహారాజా అయినటువంటి శక్తన్ తంపురాన్ ప్రారంభించారు. ఈ పండుగలో సాంప్రదాయ పెర్కషన్ సంగీతంతో అలంకరించడానికి ఏనుగుల గొప్ప పూరములు లేదా ఊరేగింపులు ఉంటాయి. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అనగా ఎన్ఏఐ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా తన సేకరణలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ప్రైవేటు పత్రాలను జోడించింది. ఇది భారతదేశ చారిత్రక రికార్డులకు ప్రధాన సహకారాన్ని అందించింది. ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. పరిశోధన మరియు పరిపాలనకు ముఖ్యమైన పాత ప్రభుత్వ రికార్డులను నిల్వ చేస్తుంది. ఇది దక్షిణ ఆసియాలో అతిపెద్ద ఆర్కైవల్ రిపోజిటరీ మరియు భారత ప్రభుత్వానికి శాశ్వత విలువ కలిగిన రికార్డులను రక్షిస్తుంది. ఈ ఎన్ఏఐ ఇంపీరియల్ రికార్డు డిపార్ట్మెంట్గా 1891 మార్చి 11న కోల్కతాలో ప్రారంభించబడింది మరియు 1911లో న్యూఢిల్లీకి తరలించబడింది. భారతదేశంలో ఎంఎస్ఎంఈల అనగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజుల పోటీతత్వాన్ని పెంపొందించడం అనే నివేదికను ఇటీవల ఎవరు విడుదల చేశారు? నీతి ఆయోగ్. ఇటీవల నీతి ఆయోగ్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ సంయుక్తంగా భారతదేశంలో ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంపొందించడం అనే నివేదికను రూపొందించాయి. జాతీయ ఆయుష్ మిషన్ సమావేశం 2025కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. జాతీయ ఆయుష్ మిషన్ సమావేశం 2025 మే 1-2 తేదీల్లో మహారాష్ట్రలోని లోనావాల్లోని కైవల్య ధాములో జరిగింది. సాంప్రదాయ భారతీయ వైద్య వ్యవస్థలను ప్రధాన స్రవంతి ఆరోగ్య సంరక్షణలో ఏకీకరణం బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.